నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం కొత్తపట్నం ఒంగోలు మధ్యలో గల బకింగ్హామ్ కెనాల్పై 20.57 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయగా గత టీడీపీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడంతో సదరు హెడ్ ఆఫ్ అకౌంట్ పూర్తిగా రద్దు చేసింది. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కృషితో బకింగ్హామ్ కెనాల్ విషయాన్ని సీఎం వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా ఎంతో ప్రయాసతో మళ్లీ పనులు మంజూరు చేయించారు. బాలినేని కృషితో కొత్తపట్నం వాసుల కళ త్వరలో నెరవేరనుంది. టంగుటూరులోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన గృహిణి హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. ఈ హత్యను భర్త పామంచి బాబు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారని, బాధితురాలు స్థానిక రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తుందని తెలుస్తుంది. సిఐ రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ ఖాదర్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళి కుదుర్చుకున్నారు. ఎక్కడ ఉంటాడు అబ్బాయి? చెన్నై పోయినా సార్ వాళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు? వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేశాడు మా అమ్మాయికి సెల్ఫీ. అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేశాడా? ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ ఇంటికి పోయిరా అంటే నేను మా పాప పేరు భార్గవి. అమ్మాయికి ఫోన్ చేశాడా? అమ్మాయికి ఫోన్ చేశాడు. ఒకసారి నా కోసం పోయిరా అమ్మా అని అంటే సరే అని ఫోన్ చేసి మాట్లాడుతూ వచ్చింది సార్. వచ్చి తలుపు కొట్టింది. తలుపు తీరేసారు. స్కూల్ కడ పోయినారు సార్ పిల్లలు తీసుకుని రావడానికి. తలుపు కొట్టు తలుపు రాలేదు సార్. అటు వచ్చి అయిపోయిన తలుపు రాలేదు సార్. ఇక్కడ కిటికీ తీసేశారు. ఈ కిటికీ తీయంగానే ఈ మొత్తం బీడింగ్ అయ్యిందంట. ఇది ఫస్ట్ నుంచి అట్లా ఉంటుంది సార్. ఇటు వాడుకోరు. ఈ వాకులు వాడుకుంటారు సార్. ఎక్కడ తీసుకుని ఎంత బీడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎంత కొట్టినా కూడా రాలేదు. మేము కూడా పట్టుకోలేదు. మా చెన్నైపాలెం సోరారెడ్డిపాలెం వద్ద ఉన్న ఆయిల్ డిపోను కొనసాగిస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖల సహాయ మంత్రి రమేష్ తేలి సమాధానమిచ్చారు. ఇటీవల పార్లమెంటులో ఆయిల్ డిపో మూసివేతకు ప్రభుత్వ ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దాని ద్వారా జిల్లాలో వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నందున దానిని కొనసాగించాలంటూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించారు. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి రాతపూర్వకంగా ఎంపీకి సమాధానం పంపారు. ఆయిల్ డిపోల స్థాపన లేక మూసివేత అనేది ఆర్థిక సాధ్యత, భద్రత, ఆందోళనలు, నిర్దిష్ట ప్రాంతాలు, చట్టబద్ధమైన నిబంధనలు నెరవేర్చడం వంటి వివిధ రకాల కారణాలపై ఆధారపడి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసే వాణిజ్య నిర్ణయమని అన్నారు. సోరారెడ్డిపాలెం వద్ద ఉన్న ఆయిల్ డిపోలను కొనసాగించవలసిందిగా ఏపీ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్ల అసోసియేషన్ కోరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపిందని అన్నారు. దేశంలో ఆయిల్ డిపోలను మూసివేసే ప్రతిపాదన ఏమీ లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో సోరారెడ్డిపాలెం వద్ద ఉన్న ఆయిల్ డిపోను కూడా మూసివేసే ప్రతిపాదన లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్లు తెలిపినట్లు కేంద్ర మంత్రి రమేష్ తెలిపారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏ పార్టీ ముందుకు వస్తుందో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని వడ్డెర సంఘం నాయకులు తురక అమర్నాథ్ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కోసం గత నెల 22వ తేదీన తిరుపతి నుంచి విజయవాడ వరకు ప్రారంభమైన పాదయాత్ర ఒంగోలుకు చేరుకుంది.
రాష్ట్రంలో 40 లక్షల మంది వడ్డెర్లుంటే కేవలం 11 లక్షలు మాత్రమే చూపిస్తున్నారని అన్నారు. వడ్డెర్లను రాజకీయంగా ఏ ఒక్క పార్టీ కూడా గుర్తించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు వడ్డెర జాతిని గుర్తించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు విజయనగర కాలనీలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు కోటేశ్వరమ్మ, కుంచాల కోటయ్య, శివప్రసాద్, బెల్లంకొండ అశోక్, గుంజి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 2/11/2023 తిరుపతి అలిపిరి పాదాల నుంచి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి కనకదుర్గమ్మ విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డెర్లు విద్యపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం. మేము ఈ దేశంలో, రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు కట్టాం, చరిత్రలో చెప్పుకోదగ్గ పనులు చేశాం. కానీ చరిత్రహీనులుగా ఈ వడ్డెర జాతి మిగిలిపోయింది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు మేము ఎస్సీగా పిలువబడుతున్నాం. మేము 72లో మాకు అన్యాయం జరిగింది. 1947లో స్వాతంత్రం వస్తే 1952 వరకు కూడా ఈ దేశ పౌరులుగా చూడని సమాజం ఇప్పటికీ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఉన్నా కానీ మేము ఎందులోనూ మెరుగుపడిన సందర్భం లేదు. అది విద్యపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. మాకు జరిగిన అన్యాయం ఆ రోజు మాతో పాటు డీన్ నోట్ ట్రైబల్స్గా ఉన్నప్పుడు మాతో పాటు ఉన్న 4-5 కులాలు ఎస్టీ హోదా కల్పించడం, వాళ్ళు ఎస్టీలు కావడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినారు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీలుగా ఉంచబడి 143 కులాలు బీసీ కులాల్లో ఈ వడ్డెర జాతి ఎదిగిన సందర్భమే లేదు. అది ఏ కోసాన్ని ఎదిగింది లేదు. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం. మాకు రావాల్సిన హక్కుగా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అనేక 13 కమిషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే 13 కమిషన్లు చెప్పే మమ్మల్ంతా మా స్థితిగతులందరూ కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఎస్టీకి అర్హులు అని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలంతా దీన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా మా జాతి పట్ల చాలా వివక్ష చూపుతున్నారు. గత నెల 22వ తారీఖు మొదలుపెట్టినటువంటి ఎస్టీ సాధన కోసం మొదలుపెట్టినటువంటి పాదయాత్ర తురక అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర ఈరోజు విజయనగర కాలనీలో చేరింది. ఇక్కడ వడ్డేర్లందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ పాదయాత్రని ఇక్కడ విజయనగర కాలనీలో ఈ డివిజన్ నుంచి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క మహానుభావుడు ఈ రోజున మన జాతి కోసం ఎంతో కష్టపడి మన జాతి అభివృద్ధి కోసం ఇతను చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. దానికి మా ప్రకాశం జిల్లా వడ్డేరాజులందరూ కూడా ఇతనికి సపోర్ట్గా మేము నిలబడుతున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా జాతిని గుర్తించి ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తుందో దానికి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మా యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని మాకిచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మేము గట్టిగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా బళ్ళారి ప్రాంతంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రంలో కలిసినప్పుడు వాళ్ళు ఎస్సీలుగా మారిపోయారు. మరి మాకెందుకు ఈ శిక్ష? మా పిల్లలు ఎందుకని అందరూ చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, విద్య పరంగా అంతా వెనకబడి ఉండాలి? అసలే వలస జాతి మాది. దానికి సంబంధించి విద్యలో వెనుకబడి ఉన్నాము. ఒక ఐఏఎస్ లేరు, ఒక రాజకీయ నాయకులు లేరు. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కన్నీళ్లు తుడిచింది. కానీ ప్రభుత్వాలన్నీ కూడా మా జనాభా లెక్కను తగ్గిస్తూ అమర్నాథ్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని మరీ కిందికి నెట్టేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, అందువల్లనే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి అన్నారు. నగరంలోని సత్యనారాయణపురం 49వ డివిజన్ పరిధిలో రాష్ట్రానికి మరలా జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను 90% పైగా పూర్తి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మురళి అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలోని 25,000 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఆపడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద చర్చించి ప్రైవేటు భూములను కొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. బాలినేని ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు వివరాలు, వారికి అందజేసిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డు ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, బత్తుల కాసయ్య, సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, గృహసారథులు, వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఉన్నారు. ఇప్పుడు అర్బన్ హెల్త్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ వెనక్కిళ్ళనా కుర్రాలు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష పరీక్షలు చేశారు మీకు చేస్తాం అంతకుముందు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం మీద ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతో 49వ డివిజన్లో 15వ తారీఖు ఈ కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో భాగంగానే 16వ తారీఖు, ఈరోజు 17వ తారీఖు కూడా ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినాక ఏమేం చేశారో వాళ్ళిద్దరి మధ్యన తేడా ప్రజలను అడుగుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి పోతూ 14లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వివరిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా వివరిస్తూ ఎవరు ఏ పథకాలు అమలు చేశారు, ఏ పథకాలు అమలు చేయలేదని చెప్పి ప్రజల చేతే స్వయంగా ఆ మేనిఫెస్టోలను చదివి వినిపించి టిక్కులు కొట్టిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు 1వ తారీఖు రాగానే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి మా పెన్షన్ని 1వ తారీఖు అందిస్తున్నారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి వచ్చి బ్లడ్ టెస్టులు అన్నీ చేసి కంటి వెలుగుల కింద కంటి పరీక్షలు చేసి ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనా ఒక పబ్లిక్ మీటింగ్లో మీ ఇంటిలో నా వల్ల మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను పేద ప్రజలకు చేశాను, అందుకని ధైర్యంగా చెప్పుకోగలుగుతాడు. బీసీలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని మోసం చేసి ఈరోజు మళ్ళీ దొంగ నాటకాలు, కపట నాటకంతో 6 హామీల పథకంతో వస్తున్నాడు. ప్రజలు కూడా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో మనకేం జరిగింది, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారా, ఎన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. దాంతోపాటు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పేదల పక్షపాతి. తన ఇంటికి వచ్చి ఏ పేదవాడైనా కష్టం ఉందని చెబితే తన మనసు కరిగిపోయి ఎంతో కొంత సహాయం చేస్తుంటాడు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రజర్ల కాడ స్థలాలు బాగు చేసి ఇచ్చే టయానికి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని ఇస్తే అవి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చేత కోట్లు వేయించి అవన్నీ నిలుపుదల చేశాడు. కానీ ఆ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఈరోజు ప్రైవేటు స్థలాలు ఎకరా 35 లక్షల చొప్పున కొప్పోలు అగ్రహారం మధ్యలో 300 ఎకరాలు, వెంగముక్కలపాలెం 200 ఎకరాలు, దాంట్లో 30 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మిగతా 170 కోట్లు కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేస్తే ఆ పట్టాలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పంచించాలనే ఒక ఏకైక లక్ష్యంతో, ధ్యేయంతో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అబద్ధాలు చెప్పి ముందుకు వస్తారు. మీరు అబద్ధాలను కూడా ధైర్యంగా నిలదీయండి. మేము వచ్చి ధైర్యంగా అడుగుతున్నాం ఈరోజు ప్రతి ఇంటికి, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు ఏం మేలు జరిగిందని. అదేవిధంగా వాళ్ళు కూడా ఏం చేశారని కూడా మీరు నిలదీసి అడిగి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అండదండలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ గతంలో చంద్రబాబు ఏం చేశాడు, అతనికి ఓటు ఎందుకు వేయాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని ఒక ధీమాతోటి జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తున్నాడు అనమాట. నాకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, నేను ఏదైనా మీకు చేస్తేనే ఓటు వేయండి అంటున్నాడు. అటువంటి నాయకుడు మనం ఎప్పుడు చూడలేదు. ఏ నాయకుడు కూడా అంత భరోసా చెప్పడు కూడా. కానీ ప్రతి ఒక్క పథకం విషయానికి వచ్చారు మా డివిజన్కి ఏ అయితే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క పథకం కూడా ఇంటి దగ్గరికి వాలంటీర్ తీసుకెళ్ళి చేరుస్తున్నాడు. గతంలో పింఛన్ విషయం వచ్చేవరకు మేము కూడా చూస్తుండే వాళ్ళము. చెట్ల కింద కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి కానీ వెళ్ళి పింఛన్లు తెచ్చుకొని ఉదయం వెళ్తే సాయంత్రం దాకా ఉండి వెయిట్ చేసి ముసలిళ్ళని కూడా పడుచుకుని నాదులు లేడు. కానీ ఈరోజు ఉదయం 6 గంటలకి వాలంటీర్ తలుపు తట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా పనిలో ఉన్న పనికాడికి వెళ్ళి వాలంటీర్ పింఛన్ ఇచ్చే అంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. మిగతా ఇళ్ల పట్టాల విషయము ఈ టౌన్ మొత్తం మీద 25,000 పట్టాలు ఇవ్వాలి. కంపల్సరీగా రేపు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు పట్టాలు ఇస్తాడు, ఇచ్చి నెరవేరుతాడు. వాసన చేతుల మీదకి పట్టాలు ఇస్తారు. కాకపోతే మొన్న గడప ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వాసనకి కొందరు మీటర్లు ఎక్కువ ఉండటం వల్ల కొందరు పింఛన్లు పోయినాయని చాలామంది వెళ్ళపోయారు. వాళ్ళందరికీ కూడా వాసన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోమన్నట్టుగా కనీసం మా డివిజన్ తరపున ఒక 80-90 పింఛన్ల దాకా ఈరోజు వాసన ఇస్తున్నాడంటే మా వాసన ఉంటే మా అదృష్టము. అటువంటి నాయకుడు మాకు ఇంకా దొరకడు కూడా.
ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉందని దానిని పరిష్కరించేందుకు మార్క్సిస్టులు అంబేద్కర్ వాసులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావల సుధాకర్ రావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లాల్ నీల్ మైత్రి నేటి చారిత్రాత్మక అవసరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పివి సుబ్బారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. లాల్ నీల్ మైత్రి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికే దేశంలో ఒక పక్క కమ్యూనిస్టులు మార్క్సిజం, లెనినిజం సైద్ధాంతిక భావాలతో మగ్గ పోరాటాలు చేస్తున్న పరిస్థితి, ప్రజల అవసరాలు జరిగితే లాల్ నీల్ మైత్రి శక్తులన్నీ కూడా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నా, ఎవరి సంఘాల కార్యక్రమం ఉన్నా ఈ శక్తులన్నీ కూడా స్నేహపూర్తిగా ఉండి ప్రజలకు ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు రక్షణ కలిగించాల్సిన ఉంది. శాంతి భద్రతలు శాంతి కావాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో లాల్ నీల్ మైత్రి అవకాశం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంగా కొనసాగుతున్న పరిస్థితి. దాని మీద ప్రచురించినటువంటి పుస్తకాల్లో అనేక మంది రచయితలు, మేధావులు రాసినటువంటి ఆర్టికల్స్ తోటి పుస్తకం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ పరిస్థితిలో ఈ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి విస్తృతంగా తీసుకెళ్లి లాల్ నీల్ శక్తులు ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఏక కార్యక్రమంగా ఉండాల్సింది కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అందువల్ల భవిష్యత్తులో లాల్ నీల్ శక్తులన్నిటి కూడా ఐక్యమై ప్రజల వద్దకు పోయి భవిష్యత్తులో పాలక వర్గాల ఎజెండాను పక్కన పెట్టి ఎన్నికల్లో దళిత శక్తులకి, వర్గ పోరాట శక్తులకి ఎజెండాను ముందుకు రావాల్సిన వస్తుంది. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఎజెండా కాదు, దళిత బహుజన శక్తులు, కార్మిక శక్తుల యొక్క ఎజెండాతోటి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపుక మన ఎజెండాతో ముందుకు పోతామని చెప్పి దేశంలో శ్రామిక వర్గాలు అత్యంత దారుణంగా మోసగించబడుతున్నారు. కుల సంఘాలు దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల రానున్న కాలంలో దళితులు, అంబేద్కర్ వాదులు, అలానే మార్క్స్ వాదులు, ప్రజాతంత్రవాదులు కూడా ఐక్యమయ్యి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాడే పక్షాలన్నీ కూడా ఈ హిందూ మత ఉన్మాద బీజేపీ వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్థానిక శక్తులు కాదు మనకు కావాల్సింది, ప్రధాన శత్రువు అంటే ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం. ఆ మనుధర్మ శాస్త్రాన్ని 4 పాదాల మీద నడిపెట్టి బీజేపీ విధానాల్ని అందరం కలిసి ఖండించే వాడిని రానున్న కాలంలో తుత్తునీలు చేయాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము ఆ వైపున ప్రయాణం చేద్దామని కూడా. మహిళల సమస్యలు, కర్తవ్యాలు అనే అంశంపై శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఒంగోలులోని వేమూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రైతు కూలీ సంఘం కోశాధికారి ఎస్ లలిత్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని నాగిరెడ్డి భవన్లో మహిళల సమస్యలపై నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. మహిళలు రైతు కూలీలుగా, చిన్న సన్నకారు రైతులుగా, అసంఘటిత రంగ శ్రామికులుగా చాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని లలిత్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు సి విజయ, ఎం లక్ష్మి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 24వ తేదీ ఒంగోలులోని వేమూరి కళ్యాణ మండపంలో మహిళల సమస్యలు, కర్తవ్యాలు అనేటువంటి అంశం మీద ఒక సదస్సు నిర్వహిస్తున్నాము. ఈవేళ మొత్తం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈవేళ మహిళలని ఉద్ధరించేశాము, లేకపోతే మహిళలకు మేము ఆ పథకాలు ప్రకటించాము, ఈ పథకాలు ప్రకటించామని అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇవి చేస్తాము, అవి చేస్తాము అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి ఇవాళ ప్రతి రంగంలో ఉన్నటువంటి మహిళలు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల్ని వాళ్ళ ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో రైతు కూలీలుగా పనిచేస్తున్నటువంటి మహిళలు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, సాంస్కృతికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా మనం రోజు పేపర్ల్లోనూ టీవీల్లోనూ చూస్తూ ఉన్నటువంటివి.
సరే, వీటన్నిటికీ కారణం ఏంటి, అసలు మనం చేయాల్సినటువంటిది ఏంటి అనేటువంటిది ఒక లోతుగా చర్చించాల్సినటువంటి అంశం ఉంది. ప్రజల్ని, మహిళల్ని దీని మీద మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటిలో భాగంగా ఏంటంటే మొత్తం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు ఏంటి, మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏంటనేటువంటి దాని మీద మేము ఈ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి హాజరవుతారు. మీరందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి దీన్ని పబ్లిష్ చేయాల్సిందిగా కూడా మేము మీకు స్త్రీ విముక్తి సంఘటన లోతుగా పరిశీలిస్తే రోజు రోజుకి మహిళల జీవితాలు మరింత సంక్లిష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగ సంక్షోభం కానివ్వండి, పారిశ్రామిక రంగాల్లో వస్తున్నటువంటి సంక్షోభం కానివ్వండి, ఈ పరిస్థితులన్నీ కూడా మెజారిటీగా ఉన్నటువంటి శ్రామిక మహిళల్ని అసంఘటిత రంగంలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకి 14 గంటల నుంచి 16 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితంగా రోజుకి 8 గంటల పని అన్నది కానీ, సమాన పనికి సమాన వేతనం అన్నది కేవలం కాగితాల్లో మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మహిళల ఉపాధి, సాధికారత, స్వావలంబన వీటన్నింటి గురించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు మహిళలు తమ కుటుంబాల్ని సంరక్షించుకోవడం కోసం, తమ కుటుంబాలను బతికించుకోవడం కోసం వాళ్ళ మీద విపరీతమైనటువంటి చాకరీ పెరిగింది, శ్రమదోపిడీ పెరిగింది, లైంగిక వివక్ష, రకరకాల రూపాల్లో పితృస్వామిక పీడన ఇవన్నీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మహిళల శ్రమని ఈరోజు కారుచౌక్గా సామ్రాజ్యవాద కంపెనీలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈరోజు కారుచౌక్గా అందించేటువంటి వైపుగానే పాలకులు ప్రయత్నిస్తున్నారు తప్ప నిజమైనటువంటి మహిళల అభివృద్ధి కోసం ఎవరూ ప్రయత్నించట్లేదు. మహిళలు ఓటు బ్యాంకులుగానే ఈరోజు పాలక పార్టీలన్నీ చూస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు విద్యార్థులు కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరి మీదైనా కూడా పితృస్వామికి పీడన పెరిగింది. లైంగికంగా రకరకాలుగా అత్యాచారాలు, దాడులు, హింస పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు రేపు 24 డిసెంబరు వేమూరి కళ్యాణ మండపంలో స్త్రీల సమస్యల మీద రాష్ట్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి మా కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి సి విజయ్ గారు అధ్యక్షులు, లక్ష్మి గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నీరద గారు, డాక్టర్ గారు, ఏపీటీఎఫ్ నాయకులు మంజుల గారు, రైతు కూలీ సంఘం నాయకులు ఝాన్సీ గారు, రైతు కూలీ సంఘం స్టేటు కోశాధికారి లలిత కుమార్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జనసాహితీ నుంచి రామకృష్ణ గారు, ఓపీడీఆర్ నుంచి హనుమంతరావు గారు అందరూ వచ్చి పాల్గొంటారు. మీరంతా, మిమ్మల్ని అందరినీ మీడియాని ఆహ్వానిస్తున్నాం. మీరంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ వారు మహిళా సమస్యలు, కర్తవ్యాలు అనే అంశం మీద డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10:30 గంటలకి వేమూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర సదస్సు జరుపుతున్నారు. ఈ సదస్సులో మొత్తం మహిళలు వ్యవసాయ రంగ, పారిశ్రామిక రంగ, అట్లానే వివిధ వృత్తుల్లో ఉన్న, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులుగా ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు, శ్రమ దోపిడీ, పితృస్వామిక దోపిడీ, లైంగిక దోపిడీ, కల్చరు, వీటన్నిటి మీద కూడా ముఖ్య వక్తలుగా ఈ పాయింట్స్ హసన్ ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని నిరాశ్రయులైన అనాథలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ ఆధ్వర్యంలో నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం, వీరాంజనేయ స్వామివారి దేవస్థానం, లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద ఉన్న నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయి కుమార్, ట్రస్ట్ కార్యదర్శి హుమయూన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
ముందుగా నా ఒంగోలు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం నేను ఈ డిసెంబర్ మాసంలో చలికి కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేస్తున్నాను. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మా హసన్ ఫాతిమా అజ్మా బేగం స్మారక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో నా శక్తి కొలది కొంతమందికి పేదలకు, నిరాశ్రయులైన పేదలకు ఇది పంపిణీ చేస్తున్నాను. ఇది స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ పేదలకి ఉపయోగపడతారని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం. ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు, యాచకులకు, అనాథలకు దుప్పట్లు, రొట్టెలు పంపిణీ చేయటం, ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో మంచి కార్యక్రమం ఇది. ఒంగోలు పట్టణంలో చెనకేశ్వర స్వామివారి దేవస్థానం, ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవస్థానం, సాయిబాబా మందిరం దగ్గర పలు చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సార్ గారికి మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించవలసిందిగా కోరుచు వారిని మరీ అభినందిస్తున్నాం. పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసం శ్రవణ నక్షత్రం రోజున శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. గోవింద 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 గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన. రామ రామ రామేతి రామ రామ రామేతి రామ రామే మనోమరం రామ నామ వరామి వెంకటరమణ గోవింద 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 గోవింద
రెడ్ క్రాస్ ఉప చైర్మన్గా శనగల వెంకటరమణ ఎంపికయ్యారు. సంతనూతలపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఉపశాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా వెంకటరమణ, వైస్ చైర్మన్గా శిఖాకొల్లి ధనలక్ష్మి, కమిటీ సభ్యులుగా వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, మల్లారెడ్డి, శ్రీనివాసరావు, సిహెచ్ రామ్ గోపాల్, మార్పూడి పాపారావులతో కూడిన కమిటీని ఎంపిక చేశారు. ఎంపికకు సంబంధించిన ఎన్నిక పరిశీలకులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యుడు బివి రెడ్డి వ్యవహరించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ సివి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ రావుల చేతుల మీదుగా కార్యవర్గ సభ్యుల నియామక పత్రాలను అందుకున్నారు. విద్యార్థులు తాగునీటి కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగునీటికి అవసరాల కోసం నగదును తహసీల్దార్ మధుసూదన్ రావు జెడ్పీ హెచ్ఎం ఉపాధ్యాయులకు అందజేశారు. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సార్ చెప్పారు ఈ రెడ్ క్రాస్ గురించి. నేను 2 మాటలు చెప్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, వ్యాపారానికి సంబంధించింది కాదు. ఇది మెయిన్ సర్వీస్ మోటివ్. సర్వీస్ మోటివ్ ఎలా ఉంటుందంటే, దేనికి ప్రతిపాదన ఆఫీస్ ఇవ్వకుండా అందరికి సర్వీస్ ఇవ్వదు. దీంట్లో రెడ్ క్రాస్లో మహిళా విభాగం కూడా మా ప్రకాశం జిల్లాలో మహిళా విభాగం. ఆ లేడీస్ అందరూ వచ్చి కొన్ని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎలా అంటే, సడన్గా హార్ట్ అటాక్ అవుతుంది కూడా మెంబర్షిప్ ఉండాలి, నిలబడేవాళ్ళు కూడా మెంబర్షిప్ ఉండాలి. వితౌట్ మెంబర్షిప్ పనికిరాదు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు మెంబర్షిప్ ఉండాలి. సంకల్ప సపోర్ట్ ప్రభుత్వం వీళ్ళందరూ ఓకే, మీ నామినేషన్ ఎన్నుకుంటే ఓకే, లేదా ఎలక్షన్ అంటే మీ ఇష్టం అంటే అప్పుడే ఉండదులేండి, కొంచెం ఫ్యూచర్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత చేసిన తర్వాత ఈ 7 కలిసి పక్కకెళ్ళి ఎవరు చైర్మన్, ఎవరు వైస్ చైర్మన్, ఎవరు ట్రెజరర్, ఆ 3 మీరు ఎన్నుకునే అధికారులు మీరు నిర్ణయించుకోవాలి. సెక్రటరీ అనే పోస్ట్ ఉంది. ఆ సెక్రటరీ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్. మీకు చెప్పారు ఇందాక పెద్దలు, మనకు రాష్ట్రపతి గారు వచ్చేసి మన ఇండియా వెంకటేశ్వర రెడ్డి గారు వైస్ చైర్మన్ వాళ్ళని నియమించడం జరిగింది. సో కరెక్ట్ గారు ఆదేశాల మేరకు మేము వచ్చాము. ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సార్ చెప్పారు ఈ రెడ్ క్రాస్ గురించి. నేను 2 మాటలు చెప్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, వ్యాపారానికి సంబంధించింది కాదు. ఇది మెయిన్ సర్వీస్ మోటివ్. సర్వీస్ మోటివ్ ఎలా ఉంటుందంటే, దేనికి ప్రతిపాదన ఆఫీస్ ఇవ్వకుండా అందరికి సర్వీస్ ఇవ్వదు. దీంట్లో రెడ్ క్రాస్లో మహిళా విభాగం కూడా మా ప్రకాశం జిల్లాలో మహిళా విభాగం. ఆ లేడీస్ అందరూ వచ్చి కొన్ని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎలా అంటే, సడన్గా హార్ట్ అటాక్ అవుతుంది కూడా మెంబర్షిప్ ఉండాలి, నిలబడే వాళ్ళు కూడా మెంబర్షిప్ ఉండాలి. వితౌట్ మెంబర్షిప్ పనికిరాదు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు మెంబర్షిప్ ఉండాలి. సంకల్ప సపోర్ట్ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో చీమకుర్తికి చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారు. సరివేరు భార్గవ, శివకార్తికేయ, ఏల్చూరి కుష్వంత్ కుమార్లు విజయనగరంలో డిఎస్ఏ స్టేడియంలో జరిగిన అండర్ 14 సబ్ జూనియర్
ఈపీ టీం విభాగంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ గేమ్లో సిల్వర్ మెడల్స్ సాధించారు. తమ విద్యార్థులు మెడల్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కోచ్ డి రాజు అన్నారు. నేషనల్ స్థాయిలో మెడల్ సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వి నాగేశ్వరరావు విజయం సాధించిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నేను 8వ తరగతి జరిగిన విజయనగరం ఫెన్సింగ్ పోటీల్లో నేను సిల్వర్ మెడల్ గెలుచుకున్నాను. నాకు సహకరించిన మా కోచ్, మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు. ఈ నెల 8వ తారీఖు విజయనగరంలో రాష్ట్ర స్థాయిలో ఫెన్సింగ్ ఛాంపియన్ గేమ్లో టీం వర్క్గా సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాను. నాకెంతో ఆనందం. నమస్కారం, నా పేరు రాజు. ఈ నెల 8 నుంచి 10వ తారీఖు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో అండర్ 14 అండ్ 17 విభాగం నందు చేమకుర్తికి చెందిన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దానిలో అండర్ 14 విభాగం నందు ఈపీ టీంలో వైఎస్ భార్గవ్ అండ్ వై పుష్పంత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. దానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళు ఇంకా ముందు స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాం. దానికి తగ్గ శిక్షణ, ప్రోత్సాహాన్ని అందిస్తామని. మధుర స్మృతుల సమాహారం మంజూష కావ్యం అని గ్రంథ ఆవిష్కర్త నాగభైరవ ఆదినారాయణ అన్నారు. సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో రామసుశీల నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి లక్కరాజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. మానవ సంబంధాలు, అనుమతుల సమ్మేళనమే మంజూష కావ్యమని ఆదినారాయణ అన్నారు. పుస్తకం చదివితే ఓ 50 ఏళ్ల క్రితం బాల్యంలోకి వెళతామని అన్నారు. కావ్యాన్ని సరళ సుందరంగా పొట్టంరాజు రచించారని అన్నారు. డివిఎం సత్యనారాయణ దేవపాలన పుస్తకంపై సమీక్షించారు. కార్యక్రమంలో వారణాసి రఘురామ శర్మ, లక్కరాజు శ్రీనివాసరావు, వీరవల్లి మంజూష కావ్యాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీ మిత్రమండలి సభ్యులు రుద్రయ్య, కె బాలకృష్ణారెడ్డి, మురళి, సుధాకర్, కెవి పోలిరెడ్డి, అద్దంకి లేవి ప్రసాద్, సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని కలవకూరు రోడ్డులో ఉన్న ఇటుక బట్టీల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు వెంకాయమ్మ, వెంకటనారాయణలు ద్విచక్ర వాహనంపై అద్దంకి వస్తుండగా ఇటుక బట్టీల వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకాయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తల్లిదండ్రులు ఉన్నప్పుడే ప్రేమను చూపించాలి, వారు లేనప్పుడు ఎంత ప్రేమ చూపించినా వృధానే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.